అవునే మీ చెల్లెని మా తమ్మునికి ఇయ్య కదా. మా చెల్లె రేంజ్ ఏంది, మీ తమ్ముని రేంజ్ ఏంది? మా తమ్మునికి ఏం దక్కనే చూసుకముర్చుడు తప్ప పీకదేం లేదు. మీ తమ్ముడు ఏం చేస్తాడు మీ తమ్ముడు మా చెల్లెను ఎంత మా అయ్యనైతే పైసా ఖర్చు పెట్టి చదివిపించిండు. ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ పోయింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. రేపో మాపో కలెక్టర్ అవుతుంది. నీ చెల్లె అది జోగు తిరుగుది నువ్వు సక్క. ఇగో నేను మంచి మాటలుగా నువ్వు జోగు అంటే గింటే నన్నాను నా పుట్టింటి మీదకి పోకు అంటే మా చెల్లె జోగుది అయితే మీ తమ్ముడు లంగకే పెద్ద లుచ్చ. మీ తమ్ముడు ఎంత చదివిండో నాకు తెలుసు. నేను చెప్పన్నా 9 పేలు 10 పాసు 11 పేలు అట్లా అవుతాడు మీ తమ్ముడు. చదువురాక కాదు. ఇగో మా తమ్ముడు చదువురాక కాదు, కరోనా బ్యాచ్ కి పాస్ అయ్యింది మీ తమ్ముడు. కరోనా బ్యాచ్ కాదు, బయోడేటా మొత్తం ఉన్నది. ఇప్పుడు ఇస్తావా మీ చెల్లెను? ఓరే నీ తమ్ముడితో ఏమీ కాదు ఇయ్యం. ఓ పాగల్లానా మా తమ్ముడు జాబ్ చేస్తుండు. ఏం జాబ్ చేస్తుండో తెలుసా? తెలుసు బస్ స్టాండ్ బయట బాత్రూమ్ లు కడుగుతుండు. పుత్తడి బొమ్మకు అయిపోయింది బతుకమ్మ. ఆయన పోదాంపా సిడిసిటి నాడు. ఇక మళ్ళా రేపైతే బతుకమ్మ ఆర్తిగా మళ్ళా ఆడుకుంటా. ఆడిదాని నువ్వు గాడిది కాదు, ఏం దుక్కుతున్నావు మందిలా గిసోని మాటలు బంద్ చేసుకో. పోదాంపా మళ్ళా ఆడ పోయి మళ్ళీ మేకప్ వేసుకోవాలి, అంతా తీసేసుకోవాలా. మళ్ళీ రేపటి కోసం మళ్ళీ రెడీ కావాలా, మళ్ళీ సామాన్ కొనాలా, మళ్ళీ ఐబ్రో చేయించుకోవాలా. ఇంకా మత్తు పళ్ళు ఉన్నాయి. పోదాంపా ఎందుకే ఇట్లా అంత గాయగా చేస్తున్నావు? గాయగా చేసుడు కాదు, నీ లంగ పళ్ళు మొత్తం నాకు నచ్చలేవు. మొన్నగా ముసలిగా సంధిలకే నచ్చిన ముసల్లాన్ని పిలువంగానే ముసల్లాన్ దగ్గరకు పోయినావు. పైసలు లెక్కబడి పోయినా. సిగ్గు లేదే, శరం లేదే, రండా గాడిది గినిగాన మాటలు అంటాడు నన్ను. నా చుట్టపాటు దూరం మస్తు దూరం ఉన్న చుట్టపాటు కూడా గినిగాన మాటలు అల్లాడు. ఇదంతా కాదు గాని నువ్వు చక్కగా ఇంటికి వా. నేను మళ్ళా మేకప్ వేసుకోవాలా, మళ్ళా పోవాలా, మళ్ళా బతుకమ్మకు రెడీ కావాలా. పోదామా? పోదాంపా. నువ్వు నా మీద అనుమానం అస్సలు పెట్టుకోకు. మా నూరే నా అంత పతివర్తనే లేదు. పతివర్త పాయసం పడితే తెల్లారదాక చల్లారలేదంట. అవునే చెల్లె, సిగ్గున్నాదే. ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావు. నేను ఇద్దరినే మెయింటైన్ చేస్తున్నాను. ముగ్గురు మెయింటైన్ చేస్తున్నావు. అవునే అలా ఎట్లా కలుస్తావే? ఇక డే బై డే డేట్ ఇస్తా, రోజు పోయి కలిసేస్తా. అమ్మా మరేమనుకున్నావు తెలుసా? అసలు నువ్వు మాట్లాడినట్టే అనిపించేదేమే. చాటింగ్ చేస్తావా? వీడియో కాల్స్. అవునే ఏమేమి కొనిచ్చిరా నీకు గిఫ్ట్స్? నాకేం కొనిచ్చింది? రబ్బర్ బ్యాండ్ కొనిచ్చిండు, ఓ లిప్టిక్ కొనిచ్చిండు, ఒక్కడే కొనిచ్చిండు. ఒకరి దగ్గర పైసలు ఉండేవి. అయ్యో గోష కగ్గిదాలుగా. నాకున్నారు బాయ్ ఫ్రెండ్. ఎక్కడికైనా పోదాంపా, ఇటు తిరుగుదాంపా, ఏం కొనియరు. తోలుకపోయిండ రూమ్ లలో గట్ల అడుగుతావేంది? 10 మంది ఉంటారు. ఏమున్నవే? ఇద్దరమే ఉన్నాం కానీ చెప్పు. ఏ చెల్లె నువ్వు అట్లా పిచ్చి ఎందుకు చేస్తున్నావు అంత నువ్వు? ఇగో ఇవన్నీ అయినా కానీ మనం ఇవన్నీ బంద్ చేసుకోవాలా. రేపు పొద్దుగాల మన మొగోళ్ళు ఇట్లా వచ్చినాక మనకు వేసుకుంటారు. అయినా కానీ నువ్వు ఇటువంటి పనులు మొత్తం బంద్ చేసుకో. ఇటువంటి పనులు చేసినావు అనుకో, నీ మొగడు నీకు ముగ్గుదాడేస్తాడు అనుకుంటున్నావు కానీ నాకు ముక్కుకు ముగ్గుదాడేస్తాడు. నీ మొగడైతే నీకు బుద్ధ కూడి పెడతాడు. నడు ఆడ మా బాబుకు బయలుపెట్టినట్టు నడు పోదాము. బయలుపెడితే గోల్ వేసుకోమని మనం పోవడానికి. నా చేతితోనైతే సిట్ అంత అవుతుంది. బంగారు చేతని ఈ మాటలకే నాకు ఇప్పుడు ఏమైతుంది? పోతే గిన్నె దగ్గర ఉంది కదా, 90 కిలోమీటర్లు రే గంటన్నర పోతాం. నడు గంటన్నర. అగో గంటలు అయితే మరి వైన్స్ లా టైం వేస్ట్ చేసుకుంటావు. కానీ మా బాబు దగ్గర కోదా, నా పుట్టింటి కోదామనగానే ముందు లేస్తాయి నీకు. ఎక్కడి లేని 10వ తరగతులు అందరు కలిసి రండా, నేను పోతున్నా. నేను కూడా నాకు కూడా ఒకటి ఫోన్ చేసి పోయి కలిసి రావన్నా అడుమాయి అవగారింటికి పోదామంటారా నీకు?
గుండెల మాడుతుంది ఇయ్యాల పోయినామంటే మరి 6 రోజులకు అచ్చడే లేదు. చక్కగా బండి తీయు అన్ని పెట్టింది కదా. ఇంకేమన్నా అయ్యా బండి ఏం పెట్టినా మీ అయ్యా ఏం పెట్టినా చూసినావా? చూసండి మాటలు ఎట్లా మాట్లాడుతున్నావు చూసినావా? గుతకిన బండి ఉన్నది, చేతుకు వాచున్నది. పెట్టలేడా మా అయ్యా? పెట్టింది మీ అయ్యా. అయ్యో గీ లంగ మాటలు బంద్ చేసుకో. పెడతలేరా ఇవన్నీ మాటలు బంద్ చేసుకో. నడు చక్కగా బండి చాలి అయ్యా చిట్ట ఎందుకే గాయగా దయమడ్డుతున్నావు? అయ్యాడ కూర్చోలేరా నాయన పారా దండం పెడతా. చాలా కొడుతుంది పో. ముంగడి పై లేపుతా చెప్తున్నా నేను. అన్ని లేపుతావు మీద పయ్యలు లేపుతా ఉంటావు కానీ రాత్రి అయితే ఏమైంది గట్లా? ఇంతగానం దాగుతాడు అర్థనంగా. ఏంటికి తాగినావు? గింతగానం పడంది ఏంటికి తాగినావు? నాకు అర్థం కాదు. ఏంటికి తాగినవు నాయన పడంది? దోస్తుగా తాగిచ్చిర్రే. గుత్త వచ్చిన తాగుతావు నువ్వు. ఏదంటే తాగుతావు. పిల్లలకు నాకు ఇంత పురుగుల మంది వచ్చి పోయిరా నాయన చచ్చిపోతాం. మరి జ్వరంతో ఆయన ఏమదే అంకరంకర మాట్లాడుతున్నావు? మీ అవగారింటికి పోనాడు పోతా. మా అవగారింటికి వీక్తా నా పిల్లలు తీసుకొని అందరు తీసుకొని అదే వీక్తా. అన్నే పోయినా ఉంచుకుంటా అదే ఉంటా. ఏందే ఉంచుకుంటానా కదా? పౌరుషం వచ్చింది. మరి తాగుడు బంద్ చేస్తే అయిపోతుంది కదా. ఈ సాధ్యుడు అంటే లోపలికి వీక్తోంది. రాను రాజగుర్రం గాడిద అయినట్టు నువ్వు కూడా గాడిద అవుతావు. గాడిద బిడిదని మాట్లాడుతున్నావేమే? కొడతావా? ఛాతీ తేకు కాదు. ఎంటికిట్లేవు నువ్వు. ఎంటికిట్లేవు నన్నే కొడతావా నువ్వు? చూసినావా నా మీద కట్టలేపుతుండేవా? నేను ఏం చెయ్యాలా? పంచాయతీ పెట్టమంటావేమి? నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం రా నాయన. మంచిగా తాగుంటా మంచిగుండ్రా. మరి అంతగానం ఇష్టపడి ఎందుకే కొడుతున్నావు నన్ను? మరి లంగవ అయితే కొట్టరా? నూకుతారు గడ్డపరలు పెట్టి. లంగనే కావచ్చు కానీ మంచోని కానీ. మరి నువ్వు ఇట్లా బగ్గ తాగి ఆయనతేమన్నా అయితే నేనేం కావాలా? చచ్చిపోతే నేను చచ్చిపోతే నువ్వు ఉంటా ఈడ పోతావా? ఉంటా ఈయనే ఉంటా. ఎవరితో ఉంటావు? మీ అన్నతో ఉంటా.